చుట్టుముట్టు హైదరాబాదు నట్టా నడుమ చార్మినారు, చుట్టుముట్టు హైదరాబాదు నట్టా నడుమ చార్మినారు, చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ, నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ. మా ఊరలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగు పాము, అది ఎంత చక్కనిదమ్మ పాము, మచ్చ మచ్చల నాగు పాము, అది మా ఊరలెల్లమ్మ పాము, మచ్చ మచ్చల నాగు పాము, అది మా ఊరలెల్లమ్మ పాము. అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. అయితే మనకు బోనాలు అనగానే అందరూ పోతరాజులు కానీ, జోగినీలు కానీ, శివశక్తులు వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు కదా. మరి బోనాలల్లో ఇంకొక స్పెషల్ పర్సన్స్ కూడా ఉంటారు. ఎక్కడి నుంచో వచ్చి అమ్మవారి అవతారంలో మనకు అందరికీ దర్శనం ఇస్తూ ఉంటారు. సో ఆంధ్ర నుంచి ఇక్కడ బోనాలు ఆషాఢం వస్తున్నాయి అనగానే అక్కడ నుంచి చాలామంది వస్తుంటారు. అందులోనే భాగంగా చాలామంది వస్తూ ఉంటారు కదా. అందులో ఒక పర్సన్ మనకి గుంటూరు దగ్గర నుంచి వీరనారాయణ అనే పర్సన్ ఇక్కడికి వచ్చి అమ్మవారి గెటప్ వేసుకుంటాడు. ఎల్లమ్మ తల్లి గెటప్ కానీ, మహంకాళమ్మ గెటప్ కానీ, కాళికామాత, దుర్గమ్మ, ఇట్లా ఏ అవతారం అంటే ఆ అవతారంలో మనకు దర్శనం ఇస్తాడు. చూస్తుంటే అసలు అమ్మవారి లాగానే ఉన్నాడు. ఆయన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, అట్లనే ఎప్పుడెప్పుడు ఈ ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, పరిచయం చేసుకుందాం. ఆషాఢ మాసంలో అమ్మోరి జాతరలంట, ప్రతి ఇంట బోనం బొట్టు తలపైన మెరిసేనంట. నమస్తే అండి. నమస్తే చరణ్ గారు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. బాగున్నారా? మనది నెగిటివ్ ఎక్కడండి? మొత్తం నెగిటివ్ ఆంధ్ర. మాది ఆంధ్ర దగ్గర గుంటూరు దగ్గర చేబ్రోడ్ అనే విలేజ్. ఇప్పుడు మీరు ఈ గెటప్ ఎందుకు వేయాలనిపించింది? స్టార్టింగ్ అసలు ఎట్లా చేసారు మీరు? ఎందుకంటే ఫస్ట్ నుంచి డాడీ కూడా కళాకారుడు ఫస్ట్ నుంచి. మామూలుగా నాటకాల్లో వాటిల్లో చిన్న చిన్న గెటప్స్ చేసేవాళ్ళు. అలా ఫస్ట్ నుంచి మనకి బై బర్త్డే డ్యాన్స్ వచ్చింది. అలాగేమైంది, ఇంకా ఈవెంట్స్లో చిన్న చిన్న ఈవెంట్స్, అమ్మవారి ప్రోగ్రామ్స్లో గజ్జలు కట్టుకొని ఈవెంట్స్ చేస్తూ ఉండేవాడిని డ్యాన్స్ ఇట్లా డప్పులకి. ఇంకా అట్లా ఇంటి దగ్గర వాళ్ళు ఏమన్నారంటే మేబీ అమ్మవారి గెటప్ వేయచ్చు కదా, డాన్స్ బాగా వేస్తున్నావు కదా అంటే తెనాలి ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పుడే ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళి 1500 ఇచ్చి రెంట్కి అన్ని మేకప్ కానీ సంథింగ్ ఆర్నమెంట్స్ కానీ అన్ని గెటప్ వేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఈవెంట్స్ డ్యాన్స్ వేసిన తర్వాత అది ఆయనకి చూపించాను, మేకప్ వేసిన ఆయనకి చూస్తే ఓకే డన్, వెళ్ళని బాగా వేస్తారు డ్యాన్స్ ఫస్ట్ టైం అయినా కానీ అది ఇది అని చెప్పి తీసుకెళ్తా ఈవెంట్స్కి అన్నారు. అప్పుడు చదువుకుంటున్నా, ఇంటర్ డిగ్రీ అట్లా చదువుకుంటున్నా. అప్పటికే ఓకే అన్నారు. ఈ అన్ని ఆర్నమెంట్స్, డ్రెస్ సెన్స్ మొత్తం తీసుకున్నాను. అట్లా కంటిన్యూ అయిపోయింది నా లైఫ్ స్టైల్. అమ్మవారి మీద ఇష్టంతో బాగా ఇంకా అట్లా కంటిన్యూ అయిపోయింది. ఇంకా ఫస్ట్ టైం మీరు గెటప్ వేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ ఏమన్నారు అసలు? ఇంట్లో వాళ్ళు మనకు ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్, అమ్మ సపోర్ట్, నాన్న ఫుల్ సపోర్ట్. అందువల్ల ఈ 10 years నుంచి ఏ ఆటంకం లేకుండా అమ్మవారి గెటప్లు ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నాను. అసలు మీరు గెటప్ వేసుకుంటే కూడా అమ్మవారి కళ, అమ్మవారే వచ్చి నా ముందు కూర్చుంటా, గుళ్ళ నుంచి అమ్మవారు వచ్చి నా ముందు కూర్చుందేమో అన్నట్టు అనిపిస్తుంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. అంటే స్టార్టింగ్ లో అమ్మ కానీ నాన్న కానీ అమ్మవారి గెటప్ వేస్తున్నావు, మంచిగా అవుతుంది చెడుగా అవుతుంది వద్దు అని చెప్పేసి ఏమనలేదు? అదేమనలేదు. అమ్మవారు అంటే బాగా విజయవాడ కనకదుర్గమ్మ అంటే ఎంత ఫేమస్ మీకు ఐడియా ఉంది. ఇంకా చాలా ఇంకా ఫస్ట్ నుంచి మా ఇంటి ఇలవేల్పు కూడా విజయవాడ కనకదుర్గమ్మ. ఇంకా అమ్మవారి గెటప్ వేస్తున్నాం అంటే మనకి అదృష్టం ఉండాలన్నట్టు సపోర్ట్ చేస్తారు అమ్మ డాడీ బాగా ఫుల్. ఇప్పుడు ఏపీలో నవరాత్రులప్పుడు చాలా మంది అమ్మవారి లాగా రెడీ అవుతూ ఉంటారు. మాల వేసుకున్న వాళ్ళందరూ అమ్మవారి లాగా రెడీ అవుతారు. ఎందుకు అట్లా రెడీ అవుతారు? ఎందుకంటే ఇప్పుడు విడిగా అమ్మవారి పూజ చేసుకున్నది వేరు, అమ్మవారి దీక్ష తీసుకొని ఆ మాల వేసుకొని ఆ డ్రెస్ సెన్స్ కానీ అలా ఉంటే ఏంటంటే కొంచెం అమ్మవారికి పూజ భక్తితో చేస్తున్నాము, ఒక యూనిఫామ్ టైప్లో ఉంటుంది. ఎవరేమనుకున్నా భక్తి అనేది ఉంది కాబట్టి చేస్తారు. ఇంకా అలా నార్మల్గా చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇక అందుకని చెప్పి ఒక పద్ధతి అనేది సంథింగ్ పెద్దలు పెట్టారు కాబట్టి ఇక అప్పటి నుంచి అది కంటిన్యూ అయిపోతుంది. ఇంకా నవరాత్రులు అప్పుడు మీరు దీక్ష కానీ తీసుకోవడం అట్లా జరుగుతుంది? నవరాత్రులకి దీక్ష ఏం తీసుకోను కానీ కార్తీక మాసంలో తీసుకుంటా 41 days అమ్మవారి దీక్ష. అప్పుడు అమ్మవారి గెటప్లో ఉంటారా? అమ్మవారి గెటప్ మన ఫీల్డ్ అదే కదండి, ఆటోమేటిక్గా ఉండిద్ది కాబట్టి ఇక మనం చేసుకోవాలి కాబట్టి మన ప్రొఫెషన్ అది కాబట్టి ఆటోమేటిక్ కంటిన్యూ చేస్తాము. 41 days తర్వాత ఇక విజయవాడ ఇరుముడు కట్టుకొని కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారికి ఇరుముడు చెల్లించిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కాళ్ళు కడిగి అమ్మ చేత మాల విరమణ చేయించుకుంటాం. ఇంకా అమ్మ నాన్న ఏం చేస్తుంటారండి? నాన్న ఫార్మర్ అండి, ఆనియన్స్ అమ్ముతారు రిక్షా బండి మీద. ఓకే. ఇంకా అమ్మ హౌస్ వైఫ్, మామూలుగా ఇంట్లో ఉంటారు, ఏదైనా పొలం పనులు ఉంటే చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా
ఇప్పుడు అమ్మవారి గెటప్ వేసుకున్నప్పటి నుంచి ఎట్లా ఉందండి? బాగుంది లైఫ్. ఉంటే కొంచెం పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అదర్స్ నుంచి నైబర్స్ నుంచి కూడా. అవన్నీ ఒడిదుడుకులు దాటుకొని అమ్మ నాన్న సపోర్టు, సిస్టర్స్ సపోర్టు అవి ఉండటం వల్ల ఈ ఫీల్డ్లో ఉన్న ప్రజెంట్ ఈ లెవెల్లో. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు ఈ ఫీల్డ్లోకి? మ్యాక్సిమం 10 years ఎబోన్ అయిపోయింది. మీరు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్న ఇబ్బంది ఎందుకు పడమండి, కొంతమంది ఆ లేడీ అనుకొని కొంచెం డైలాగులు అవి చెప్తా ఉంటారు. కొన్ని అన్ని పట్టించుకుంటే ఇక మనం చేయలేం కదా ప్రొఫెషన్. ఇంకా మనం ఏంటంటే వచ్చాము, ప్రోగ్రామ్ చేసుకున్నాము, వెళ్ళిపోయాము, ఆ లెక్కలోనే ఉంటాము. ఇంకా వాళ్ళతో ఇష్యూలు అవన్నీ పెట్టుకుంటే మనకు సెట్ అవ్వు కదా. మనం ఏంటంటే ప్రొఫెషన్ కాబట్టి చేసుకుంటాము, వెళ్తాము, వస్తాము. ఇంకా అలా అవి చిన్న చిన్నవి అన్నీ పట్టించుకుంటే ఈ ఫీల్ చేయలేం కదండి ఇంకా. అవునండి. మీరు ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు అన్ని రెంట్కి తెచ్చుకొని వేసుకున్నామన్నారు కదా, ఇప్పుడు ఓనేనా ఇవన్నీ? మొత్తం పోనే. దాదాపు ఒక 20 members దాకా మేకప్ వేయచ్చు. నా రూమ్ మొన్న రీసెంట్గా ఇల్లు కూడా కట్టాము, అమ్మవారి దయ వల్ల, ఎల్లమ్మ దయ వల్ల. ఓకే. మొత్తం కట్టాము. కాస్ట్యూమ్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ దాదాపు 20-30 members వేసే అంత ఉంది. మొత్తం గోడౌన్లాగా ఉంటుంది నా రూమ్ మొత్తం. ఓ సూపర్. అంటే ఎంతమంది అయినా వేసుకోవచ్చు? ఎంతమందికైనా వేయచ్చు గెటప్. ఇప్పుడు ఎక్కువ శాతం ఏ అమ్మవారి అవతారం వేసుకుంటారండి మీరు? ఎక్కువ దుర్గామాత గెటప్. మన ఆంధ్ర సైడ్ అయితే దుర్గామాత, పార్వతీదేవి, అంకమ్మ అట్లా అంటారు. ఇక మన హైదరాబాద్ సైడ్ వస్తే ఏముంది, ఇక ఎల్లమ్మ, పోచమ్మ, మంకాలమ్మ, మ్యాక్సిమం ఇక ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ తల్లి గీట వస్తే మటుకు ఇంకా. అవును, నేను ఒక వీడియో చూసానండి మీది ఇన్స్టాగ్రామ్లో, చాలా వైరల్ అయింది ఆ వీడియో. ఇట్లా అమ్మవారు కాళికామాత రూపంతో చీల్చి రక్తం తాగుతున్నట్టు. మ్యాక్సిమం నా ఈవెంట్లో అదే హైలైట్ మూమెంట్. మహిషాసుర మర్దిని టైప్లో, మహంకాళి టైప్లో ఆ రాక్షసుడిని సంహరించి ఉగ్ర రూపం దాల్స్తుంది కదా, ఆ టైప్లో అది చేస్తాం. అదే నా మ్యాక్సిమం నా ఈవెంట్ మొత్తంలో అదే హైలైట్. మెయిన్ ఎక్కడ చూసుకుని ఈవెంట్ అక్కడ అది చేస్తాం. అది ఆ రెడ్గా వస్తుంది కదండి, అది నాకు అర్థం కాలేదు, అది ఏందో. కుంకుమేనండి అది. కుంకుమే కొంచెం కలర్ ఫుడ్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్ ఆ టైప్లో. దానివల్ల కొంచెం ఇన్ఫెక్షన్లు అవుతాయి. కానీ ఏంటంటే మన కళని నలుగురికి చూపించాలి కాబట్టి ఇంకా తప్పదు ఆ టైంలో. ఇంకా అది లోపలికి వెళ్ళిపోతుంది, బయట తర్వాత వాష్ చేసుకున్నా కానీ లోపలికి కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ఫీవర్ అది వచ్చినప్పుడు కొంచెం ఆ ఎఫెక్ట్లన్నీ అప్పుడు బయటపడతా ఉంటాయి. కెమికల్ కదా కుంకుమ అనేది, ఇన్ఫెక్షన్లు అవుతూ ఉంటాయి. తప్పదు, ఇంక ఇష్టంగా చేసుకుంటాం కాబట్టి కష్టమైన తప్పదు. ఇంకా ఇప్పుడు మీరు తెలంగాణలో వేస్తూ ఉంటారు, ఆంధ్రాలో వేస్తూ ఉంటారు కదండి, మీకు అక్కడ బాగా అనిపిస్తుందా వేస్తుంటే ఇక్కడ బాగా అనిపిస్తుందా? ఇక్కడే బాగా చూసుకుంటారు నన్ను, ఇంకా చాలా బాగా చూసుకుంటారు. నేను మ్యాక్సిమం చేసేది కూడా 15 days 10 days మ్యాక్సిమం హైదరాబాద్లో ఉంటాయి ఎక్కువ. ఈ అమ్మవారి కళ్యాణ్, గంగ తెప్పలని, ఈవెంట్స్ అని, బోనాలు, వినాయక చవితి, దసరా, కార్తీక మాసం, అయ్యప్ప పూజలు ఉంది కదా, ఆ 2 నెలలు ఫుల్ బిజీగా ఉంటా. అంతకుముందు అక్కడ ఆంధ్రాలో చేసేవాడిని. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫేమస్, ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్లో ఫేమస్ అయిన తర్వాత అయ్యప్ప పూజలకు కూడా పిలుస్తున్నారు గురువు గారు. అయ్యప్ప పూజలో ఏం చేస్తారండి? అయ్యప్ప పూజలు సాంగ్స్ పాడతారు కదా, అమ్మవారి, మల్లన్న స్వామి, వినాయకుడు, నరసింహస్వామి అట్లా. దానికి కూడా సాంగ్స్కి డ్యాన్స్ ఈవెంట్స్ ఉంటాయి మావి. ఇంకా మా టీం ఉంటుంది, ఫుల్ టీం. ఇంకా దాదాపు 10 members దాకా ఉంటాము. ఇట్లా అమ్మవారి గెటప్స్ ఇంకా ఉంటాయి. అమ్మవారి గెటప్, మల్లన్న గెటప్, శివుడి గెటప్ అట్లా. ఏ సాంగ్ పాడితే ఆ సాంగ్కి డ్యాన్స్ ఈవెంట్ చేసి సైడ్ కూర్చుంటాం అయ్యప్ప పూజల్లో. మీరు అమ్మవారి అవతారమైనా ఇంకా వేరే కూడా వేసుకుంటారు? ఓన్లీ అమ్మవారి గెటప్. ఓన్లీ అమ్మవారి గెటప్. ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన అమ్మవారు ఎవరండి? దుర్గామాత. ఇంకా దుర్గామాత. ఇప్పుడు విజయవాడ దుర్గామాత అంటే ఎవరికి అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మన తెలుగు రాష్ట్రాలలో. అయితే కొంచెం అమ్మవారి హిస్టరీ కదంటే ఏం లేదు. ఫస్ట్ ఆమె మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే మేబీ అక్కడికి వెళ్ళిపోయినా కానీ ఇంటి దగ్గర అమ్మవారికి నిష్పక్షపాతంగా దండం పెట్టేసుకున్నామంటే అయిపోతుంది, అది పక్కా అయిపోతుంది. ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇంకా మనం దగ్గరుంటే మనం వెళ్ళలేము ఎక్కువ, తెలుసా. దగ్గరుంటే ఆటోమేటిక్గా వెళ్ళాము, ఎక్కడెక్కడ నుంచో వస్తారు అమ్మవారి దర్శనం కోసం. మనకి పనులు, కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి, ఆటోమేటిక్ తెలిసిందే ఈవెంట్స్ ఇక ఇవి ఇంకా ఏదైనా పక్కా ఇది అనుకున్నప్పటికి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని అమ్మవారికి దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని అంతా నువ్వేనమ్మ, ఇక నేను ఇక నీ ఫీల్డ్లో నడుస్తున్నా, ఇక నువ్వే చూసుకోవాలని చెప్పి ఇక అమ్మవారి మీద భారం వేసి ఇంక ఈ ఫీల్డ్లో దిగేసాను ఫస్ట్ నుంచి. ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా అమ్మవారి దయ వల్ల ఇల్లు కట్టుకున్నాం అన్నారు కదండి, మీకు వచ్చిన రెమ్యూనరేషన్తోనేనా? రెమ్యునేషన్ కాదు, కొంచెం గోల్డ్ లోన్ కూడా తీసుకున్నాము. అచ్చగా ఇదే కాదు కదా, 2 అక్కల పెళ్ళిళ్ళు చేసాము. అక్కల పెళ్ళిళ్ళు కొంచెం వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ అవి ఇవి చేసుకుంటా, ఇంట్లో ప్రాబ్లమ్స్, మిడిల్ క్లాస్ కాబట్టి ఆటోమేటిక్ కొంచెం ఇటు వచ్చే ఫండ్స్ నుంచి కొంచెం ఆ ప్రైవేట్ లోన్ ఒకటి తీసుకున్నాము. ఆ లోన్ నుంచి చూసుకుంటా ఇక అట్లా కట్టుకున్నాము ఇల్లు. ఇంకా అక్క వాళ్ళ సపోర్ట్ ఎట్లుంటుందండి? పెద్దక్క సపోర్ట్ ఉంటుంది. చిన్నక్క ఏంటంటే కొంచెం పిల్లలు ఎక్కువ, 2 పిల్లలు కాబట్టి కొంచెం తను కొంచెం సరిపోతుంది తన పై. పెద్దక్క ఒక అమ్మాయి, కొంచెం తన సపోర్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా హెల్త్ బాగోపోయినా ఏం బాగోపోయినా ముందు వచ్చేస్తుంది అక్క, వచ్చేసి అన్నీ చూసుకొని వెళ్తుంది. చిన్నక్క కూడా ఉండిద్ది కానీ కొంచెం కుదరాలి కదా ఫ్యామిలీలో, తనకు కూడా పాపం. ఇంకా పెద్ద బావ అంటారా, ఇక పంపించేస్తారు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ. అక్కే చూసుకుంటుంది, అంతా బాగా చూసుకుంటుంది.
వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఏర్పడింది, వాళ్ళకి పడింది కూడా కదా, పనులు మనం ఉంటాయి. ప్రెజర్ చేయకూడదు ఇంకా ఆటోమేటిక్గా. అదండి. ఇక్కడ మన హైదరాబాద్లో గోల్కొండలో ఇస్తారు, బల్కంపేటలో ఇస్తారు, ఉజ్జయిని మాంకాళి అమ్మవారి దగ్గర కూడా ఇంతకుముందు వేశారు. మీకు ఈ 3 ప్లేస్లలో ఇక్కడ వేసినప్పుడు బాగా అనిపిస్తుందండి? బాగంటే గోల్కొండే ఫస్ట్ స్టార్టింగ్. నేను గోల్కొండ ఫస్ట్ వేసాను. వేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను, ఇల్లు కట్టుకోవాలి, దండం పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర, జగదాంబ అమ్మవారి దగ్గర లోపలికి వెళ్ళి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇల్లు ప్లాన్ మ్యాక్సిమం అయిపోయింది, ఇల్లు కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత మ్యారేజ్ సెట్ అవ్వాలని అనుకున్నాను. ఈ ఇయర్ మళ్ళీ వచ్చాను, మ్యారేజ్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్కి ఫ్యామిలీతో వస్తాను ఇంకా. ఇప్పుడు మ్యారేజ్ సెట్ అయింది అన్నారు, ఎక్కడండి అమ్మాయి వాళ్ళు? తెనాలి దగ్గర. అంటే మా దగ్గర నుంచి ఒక 1 hour జర్నీ. కట్నం ఏమన్నా తీసుకుంటున్నారా? ఏం లేదండి, మామూలుగానే చేసుకుంటున్నాం. అమ్మాయి మంచిదే చాలు కదా, ఇంక కట్నం అయ్యింది దేనికి, ఇంకా మనకు వచ్చిన రూపాయి చాలు మనకి, కట్నం ఏం లేదు. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? డిగ్రీ చేశాను. డిగ్రీ చేశాను, టీటీసీ కూడా చేశాను. అప్పుడు ఫస్ట్లో కోచింగ్ అవి తీసుకొని సీట్ వచ్చింది. సీట్ వస్తే ఏమైందంటే 25K 30K కట్టాలన్నారు అమౌంట్. అప్పుడు బడ్జెట్ అసలు లేదు మా దగ్గర, చాలా పూర్. ఇంకా అమౌంట్ చదువుకో, లేకపోతే పనికి వెళ్ళిపో, పని చేసుకో, అది ఇది అన్నారు. అట్లాగే చదువుకుంటా, ఈవెంట్స్ చేసుకుంటా, అటు కోచింగ్ తీసుకుంటా. ఇక అప్పుడు అమౌంట్ లేవు కదా, ఇక డ్రాప్ అయిపోయాను ఇంకా టీటీసీ. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చాలా కష్టపడి పెంచుతుండొచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బాగా 2 అక్కలు మీరు కాబట్టి. ఎప్పుడన్నా మీ కళ్ళతో మీకు ఊహ తెలిసిన తర్వాత చాలా ఇబ్బంది పడిన సందర్భం ఏమన్నా ఉందా అమ్మ నాన్న? చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి తినడానికి కూడా ఫస్ట్లో ఉండేది కాదు మేబీ. ఇంకా వీళ్ళు ఇంకా గెటప్స్ వేస్తున్నాం కదా, సూటిపోటి మాటలతో అనేవాళ్ళు. అమ్మోళ్ళు నాకు చెప్పుకునేవాళ్ళు కాదు, బాధపడేవాళ్ళు. ఇట్లా అంటున్నారని ఒక్కొక్కసారి నా దగ్గరికి వచ్చి కూర్చొని బాధపడి నేను ఒకటే అన్నా, ఇప్పుడు అమౌంట్ లేదు కాబట్టి అందరూ అన్ని మాటలు అంటున్నారు, ఏదో ఒక రోజున అమ్మవారి దేవాళ్ళు నేను ఒక లెవెల్కి వెళ్తాను, అప్పుడు చూసుకో ఏమంటారో అని చెప్పాను. ఇంకా ఒక్క మాట మీద నా మీద నమ్మకం ఉండి నన్ను ప్రోత్సహించి ఈ లెవెల్కి తీసుకొచ్చారు. ఇప్పుడు అంతకుముందు పలానా పద్మ మల్లేశ్వరరావు గారు, మా డాడీ పేరు మల్లేశ్వరరావు గారు, అమ్మ పేరు పద్మ, పలానా పద్మ గారు అబ్బాయి నారాయణ అనేవాళ్ళు. ఇప్పుడు నారాయణ వాళ్ళ ఫ్యామిలీ మల్లేశ్వరరావు గారు, పద్మ గారు అంటున్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి అమ్మోళ్ళకి? మనకు వచ్చిన పేరు స్థాయిని బట్టి మన స్థాయిని డిసైడ్ చేస్తారు జనాలు. అంతే అండి. తక్కువగా ఉన్న చులకనగా మాట్లాడుతారు, కొంచెం ఎదిగినా ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు రోజులో అండి అమౌంట్ ఉంటేనే ఏదైనా ఫ్యామిలీ, లేకపోతే చాలా కష్టం. ముందు మన ఇంట్లో వాళ్ళ కష్టం కన్నా నైబర్స్ వల్ల చాలా ప్రెజర్ ఉంటుంది వాళ్ళకి, కానీ మనకు చెప్పుకోలేరు మనం ఎక్కడ ప్రెజర్ పడతాము అని. ఇంకా వాళ్ళ ప్రెజర్ని మనం అర్థం చేసుకొని కొంచెం కంటిన్యూ చేసుకుంటున్నాం. ఇంకా మీరు ఈ మేకప్ వేసుకుంటారు కదండి, మీరు సెల్ఫ్గా వేసుకుంటారా లేదంటే? సెల్ఫ్ మేకప్ 2 hours పడుతుంది మేకప్ మ్యాక్సిమం. సెల్ఫ్ వేసుకుంటారు? సెల్ఫే. ఓన్లీ ఫేస్ వాటికి 1.5 hour మేకప్ పడుతుంది, డ్రెస్కి ఒక 1/2 hour. 2 hours మ్యాక్సిమం రెడీ అయిపోతాం అంతా. ఇక్కడ ఈ కాస్ట్యూమ్స్ అన్ని ఎక్కడ తీసుకున్నారు? కాస్ట్యూమ్స్ అన్ని డ్రెస్ అవన్నీ ఏమో తెనాల్లో ఒక ఆయన సర్దార్ అని ఆయన కొడతాడు. ఓకే. ఇక నగలు కొన్ని మచిలీపట్నంలో తెచ్చుకుంటాం. ఇప్పుడు ఏంటంటే తమిళనాడు, బెంగళూరు నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాను. అవి పార్సిల్ వచ్చేస్తున్నాయి, ప్రొఫెషనల్ కొరియర్. ఎంత అవుతుందండి మొత్తం ఖర్చు అంతా తీసుకు? ప్రెసెంట్ ఇప్పుడున్న ఈ కాస్ట్యూమ్ వరకు ఒక 30K 35K ఉంటుంది మొత్తం. 30-35K. ఈ కిరీటమే ఉంటుందండి 20K దాకా. అవునా? 20K గోల్డ్ ఫినిష్ మెటల్ టైప్లో ఉంటుంది. అది ఒక ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు అంతకు ముందు. ఓకే. వాళ్ళ ఈవెంట్స్ అంటే అప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్గా జాబ్ చేశాను ఒక 2 years మైనింగ్లో. అక్కడ లారీ ఓనర్ సురేష్ గారు అని ఒక ఆయన ఉంటాడు. మన చెయ్యి బాగా మంచిదని చెప్పి కొంచెం పూజ చేస్తూ ఉండేవాళ్ళం ఆ లారీలకి. అట్లా ఆయన బాగా సింక్ అయ్యి ఇక అమౌంట్ ఇస్తూ ఉండేవాడు ఎప్పుడెప్పుడు. ఇక ఏంటంటే ఇక అమౌంట్ వద్దులే, నా ద్వారా ఒక వస్తువు అనేది ఇస్తాను నీకు, జీవితాంతం గుర్తుండిపోయిద్ది అని చెప్పి ఇచ్చేయించండి. చెన్నైలో చేయించుకున్నాను. సూపర్ అండి. ఇప్పుడు 9,500 ఫోన్పే చేసిండు ఫస్ట్ టైం. మిగతా కొన్ని కలుపుకొని మీరు నేను ఇంత 500 వేసాను. ఇంకా అందుకని ఛార్జెస్ అవి చూసుకొని వెళ్ళాను. ఇంకా 500 వేసుకొని ఆ కిరీటం తీసుకున్నాను. అప్పటి నుంచి ఇంకా బాగా తిరిగిపోయింది లైఫ్. ఇంకా ఆ కిరీటం వచ్చిన కాడ నుంచి ఇంకా ఆయన ఆ కిరీటం చూసినప్పుడల్లా ఆ సురేష్ గారు గుర్తొస్తూ ఉంటారు. ఇంకా ఓకే అండి. విగ్ విగ్ కూడా ఇంకా అంతేనండి, కర్నూలు నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం. ఓకే. 1 kg ఉంటుంది, 1.5 kg ఉంటుంది. ఇక మనం వెయిట్ని బట్టి 1 kg మేము పెట్టుకుంటాం ఎప్పుడు. అదొక 1 kg, ఇదొక 2.5 kg, దాదాపు 5-6 kgs హెడ్ మీదే ఉంటుంది వెయిట్. ఇష్టం కాబట్టి కష్టంగా అయినా తప్పదు. ఇంకా మా గురువు గారు కూడా ఫోన్ చేసా ఫస్ట్ టైం ఇట్లా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. మరి మీరు అమ్మవారి గెటప్ వేస్తున్నారు కదండి, అమ్మవారి గెటప్ వేస్తున్నప్పుడు అమ్మవారు ఆవహించడం కానీ అదేం లేదు, కొంచెం వైబ్రేట్ ఉంటుంది లైట్గా. అంటే ఆ సౌండ్స్కి ఆ సాంగ్స్కి వైబ్రేట్ ఉంటుంది కాబట్టి ఫస్టే మేకప్ వేసుకునే ముందే స్టార్టింగ్ ఆ గజ్జెలకి అమ్మవారికి మొక్కుకొనే వేసుకుంటాం. అమ్మ మొత్తం నువ్వే, ఇంకా ఏది జరిగినా నువ్వే చూసుకోవాలి, ఏదైనా నువ్వే చేసుకోవాలి అని దండం పెట్టేసుకొని ఫస్టే వేసుకుంటాం మేకప్. చాలా మందికి స్మెల్కి కానీ లేదంటే అమ్మవారి అవతారం కనిపించినా కానీ అట్లా వచ్చేస్తూ ఉంటుంది స్మెల్కి, సౌండ్కి. కొంతమందికి వైబ్రేట్ అయిపోతుంది బాడీ ఆటోమేటిక్గా.
అలా. అవును, ఇప్పుడు చాలా మంది కూడా అమ్మవారు ఒంటి పైకి వస్తుంది అంటారు కదండి, అది వస్తుందా నిజంగా అమ్మవారు? వస్తుందండి. మ్యాక్సిమం ఏంటంటే 90% వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఆ సౌండ్స్కి వాటికి వైబ్రేట్ అవుతారు కొంతమంది. లేదు అని చెప్పను నేను, అది తప్పు లేదని చెప్పకూడదు. ఎందుకంటే మనం ఈ ఫీల్డ్లోనే ఉన్నాము, మనకు అంత ఐడియా ఉంది కాబట్టి ఈ అమ్మవారి గెటప్ గురించి కానీ ఇట్లా ఒంటి మీదకి వచ్చేది గురించి ఉంది. కానీ 99% అమ్మవారు వస్తారు, కానీ చూసుకొని దాన్ని బట్టే వస్తారు. కొంతమందికి ఏంటంటే చిన్నపిల్లలు కలిగి వైబ్రేట్ అవుతూ ఉంటాయి కొంతమంది, దాన్ని బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది. మీ ఊర్లో ఎవరికన్నా ఒంటి పైకి వచ్చేది అమ్మవారు? అమ్మ పెద్దక్కకి వెంకటేశ్వర స్వామి వస్తాడు ఎక్కువ. వెంకటేశ్వర స్వామి అంటే ఫస్ట్ టైం వింటున్నా నేను. వెంకటేశ్వర స్వామి గ్రామ దేవతలు ఇంటిపైకి రావడం ఇది విన్నాను. అమ్మవారు ఫస్ట్లో వచ్చేవాళ్ళు మామూలుగా. ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే అక్కకి బాగా శనివారాలు చేస్తారు, అమ్మ కూడా శనివారాలు చేస్తుంది. ఇంకా అట్లా జోగెత్తుకొని వెళ్తూ ఉంటాం కదా, ఎదురు నడిచా దేవుడికి, అప్పుడు వస్తూ ఉంటారు వచ్చి. ఇంకా ఏమన్నా చెప్పడం కానీ ఏమన్నా మాట్లాడడం కానీ చేస్తూ ఉంటారు. అంటే మనం మొక్కుంటాం కదా, కొన్ని మర్చిపోతూ ఉంటాము. ఇప్పుడు మనం ఏదైనా ఎంత బాగోపోయినా వెళ్ళిపోతాము, మొక్కుంటాము అమ్మవారికి, కొన్ని మర్చిపోతాము. అవి ఏంటంటే అట్లా వచ్చినప్పుడు కానీ మనకు స్వప్నంలో కానీ అమ్మవారు చెప్తూ ఉంటుంది ఇట్లా 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 అని. మనం దాన్ని గ్రహించుకొని దాన్ని బట్టి ఆ మొక్కులు తీర్చుకొని అమ్మవారికి శాంతి చేసుకుంటాం ఇక ఆటోమేటిక్గా. ఇప్పుడు చాలామంది ఏంటంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళు కొందరు ఉంటారు, నమ్మని వాళ్ళు కొందరు ఉంటారు. దేవుడు లేడు అసలు, వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి జనాలలో ఒక 10% మెంబర్స్ అట్లనే మాట్లాడతారు. అవును, దేవుడు నిజానికి లేడు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అది ఇది అని. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకే చెప్పినా మారరు కదండి ఇక ఆటోమేటిక్గా. మనం ఏదైనా చేస్తున్నామంటే ఏంటంటే 90% చేస్తున్నాం, 10% అలా ఉన్నారు. ఆ 10% కూడా 90 మెంబర్స్ని రిమార్క్ చేస్తారు, ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని. మనం ఏదైనా దానికి రివర్స్ కౌంటర్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని చాలా ఇష్యూ చేసి ట్రోల్స్ చేసేస్తారు. ఇంకా ఇలా అంటున్నారు అలా అంటున్నారని ఇక ఇచ్చి పడేస్తారు. ట్రోల్స్ తెలిసిందే సోషల్ మీడియా అంటే ఆటోమేటిక్గా. ఇంకా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇంకా ఎవరికి మనసులో ఎలా అనిపిస్తే అలా చేసుకుంటారు ఆటోమేటిక్గా. ఇంకా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు, ఇక వాళ్ళు ఏమైనా పట్టించుకోకూడదు. ఇంకా అది మెయిన్ నా పాలసీ అయితే. మీరు ఆంధ్ర తెలంగాణ కాకుండా మిగతా రాష్ట్రాలలో ఎక్కడైనా చేశారా? వెళ్ళలేదు. మొన్న రీసెంట్గా మహారాష్ట్ర వచ్చింది ఒక ఈవెంట్, అస్సామని మహారాష్ట్ర. కానీ నాకు ఈవెంట్ ఆంధ్రాలో ఒప్పేసుకొని ఉన్నాను. వాళ్ళు బడ్జెట్ కూడా త్రిబుల్ ఇస్తా అన్నారు. కానీ మనం వన్స్ మాట ఇచ్చేసాం కదండి, ఒక ఈవెంట్ కోసం చూసుకుంటే మనకి ఇటు నేమ్ మారిపోతుంది, బ్యాడ్ నేమ్ వచ్చింది. మహారాష్ట్రలో ఏమోవారు అమ్మవారికి అయితే ఇట్లానే సేమ్ అంతే, ఇంకా ఇదే కానీ డ్రెస్ సెన్స్ మారుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అవతారం కనిపిస్తుంది కాబట్టి మనం ఇదే గెటప్ వేస్తాం ఆటోమేటిక్గా. వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళకి నచ్చిన అమ్మవారిని మనలో చూసుకుంటారు. ఇంకా అమ్మవారు ఒకే అవతారంలో కాకుండా చాలా అవతారాల్లో కనిపిస్తూ ఉంటుంది, ఎందుకట్లా? ఎందుకలా అంటే ఒక్కొక్క అవతారం ఉంటుంది. అమ్మవారు అష్టాదశ శక్తి పెట్టాలంటారు కదా మేబీ, అంటే నాకు అంత ఐడియా లేదు పర్టికులర్గా ఎక్కడెక్కడో. ఇంకా అలా ఏంటంటే ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కరికి దర్శనం ఇస్తూ ఉంటారు, ఎవరికి నచ్చిన అమ్మవారు అలా 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 ఏంటంటే ఒకరికి ఎల్లమ్మ అంటే ఇష్టం, ఒకరికి పోచమ్మ, ఒకరికి మహంకాళమ్మ ఇష్టం. అట్లా అట్లా ఫస్ట్ నుంచి అమ్మవారు రూపాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అట్లా కొలుచుకుంటున్నాము. ఇంకా అట్లా అట్లా మనకి హైదరాబాద్ తెలిసిందే కదండి, ఇక అక్కడక్కడ ఫేమస్ అయిన ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, ప్రజెంట్ పలకనామ మహంకాళి అమ్మవారు. అట్లా రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటారండి మీరు? మాకు ఛార్జెస్ ఉంటాయి కదా, ఆంధ్ర నుంచి రావాలంటే సింగిల్గా రాను, ఎక్కువ టీంతో వస్తాను. దాదాపు 15 మెంబర్స్ వస్తాం మేము, 8 డ్రమ్స్ 4 గెటప్స్ అట్లా. దాన్ని బట్టి బడ్జెట్ ఉంటుంది, ఛార్జెస్ని పట్టుకొని మా మేకప్ ఖర్చు కానీ మా ఓన్ ఫుడ్ కానీ అవన్నీ, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఆంధ్ర నుంచి వాళ్ళందరూ తీసుకురావాలంటే అకామిడేషన్ ఫుడ్ మొత్తం నేనే చూసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి మాట్లాడుకుంటాను అమౌంట్ కానీ ఏదన్నా కానీ. డిమాండ్ అనేది ఏం లేదు? డిమాండ్ ఏం లేదు. డిమాండ్ చేస్తే మనకు పేరు రాదు కదండి ఆటోమేటిక్గా. దాని బట్టి బడ్జెట్ని బట్టి చూసుకొని ₹1 అటు ఇటు మాట్లాడేసుకొని చేసేసుకుంటాం. అమ్మవారి గెటప్ వేసుకున్నప్పుడు ఏమన్నా నియమాలు ఉంటాయా? ఫుడ్ ఇట్లా ఉండాలి అట్లా అంతే కదండి. ఇప్పుడు మన అమ్మవారి ఇంట్లో పూజ చేసేటప్పుడు నిష్టగా చేస్తాం కాబట్టి తలస్నానం చేసి ఇక మేకప్లో కూర్చుంటాం, ఇంకా చేసుకుంటాము. నీసేం తినం, ఇంకా ఆ మాంసాహారం ఏముండదు. ఇక మధ్యలో ఏదన్నా ఆకలిస్తే ఏంటంటే బిస్కెట్స్ కానీ ఆ వాటర్ కానీ తాగుతాము. ఇంకా మొత్తం మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక ఫుడ్ తింటూ ఉంటుంది, మధ్యలో ఏం ఇంకా ఎలా ఉండదు. ఇంకా ఆర్డర్కి మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఓకే ఎలా రిసీవ్ చేసుకుంటారు? రిసీవింగ్ అయితే 100% బాగా చూసుకుంటారు. ముందు ఈవెంట్ మాట్లాడేటప్పుడు నేను మొత్తం మాట్లాడేస్తాను. రాగానే ఫస్ట్ రూమ్ ఉండాలి, ఫుడ్డు ఏదన్నా కానీ మీరే చూసుకుని మొత్తం మాట్లాడేసుకుంటాను. వాళ్ళు నేను రాగానే ముందు నాకు ఒక 1-2 పర్సన్స్ అడ్జస్ట్ చేసేస్తారు, పికప్ చేసేసుకుని వాళ్ళు మ్యాక్సిమం వస్తే ఈవెంట్ దగ్గరికి మేమే వస్తాము, లేకపోతే వాళ్ళే సికింద్రాబాద్ వచ్చి పికప్ చేసుకొని వెళ్తారు. ఇక వెళ్ళంగా రూమ్ ఇస్తారు, ఫుడ్ అవన్నీ చూసుకుంటారు, కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవెంట్ టైంకి రెడీ అయిపోతాము. ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేసుకుంటాం, అమ్మవారికి దండం పెట్టుకుని ఈవెంట్. ఇంకా ఓకే అండి, ఇప్పుడు పక్క రాష్ట్రమే ఆంధ్ర అంటే పక్క రాష్ట్రమే, అది తెలుగు రాష్ట్రమే ఇది తెలుగు రాష్ట్రం అయినప్పటికీ కూడా ఈ కల్చర్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ జాతరలప్పుడు కానీ ఊరేగింపులప్పుడు కానీ ఆంధ్రలో ఇక్కడ తెలంగాణలో రెండింటి మధ్య తేడాలు ఏముంటాయి మీరు చూసినంత వరకు? తేడాలు అంటే
ఇక అమ్మవారికి ప్రోగ్రామ్స్ చేయాలి అంటే మ్యాక్సిమం తెలంగాణ తర్వాత ఏదైనా, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి నేను చేస్తున్నా కదా ఈవెంట్స్, ఆంధ్ర తెలంగాణ, మాది ఆంధ్ర అయినా కానీ తెలంగాణకి ఎక్కువ సపోర్ట్ చేస్తా. ఈవెంట్స్ బాగా చేస్తారు అమ్మవారికి, పూజలు కానీ ఊరేగింపులు కానీ చాలా బాగా చేస్తారు ఈవెంట్స్. అక్కడ జాతరలు కూడా చేస్తారు కదా? జాతరలకు చేస్తారు కానీ ఇంత గ్రాండ్గా ఉండదు, చేస్తారు కానీ నెల్లూరు అటు సైడ్ చేస్తారు ఈవెంట్స్ ఇట్లా. కానీ ఎక్కువ ఈవెంట్స్ అంటే గుర్తొచ్చేది తెలంగాణ. ఇప్పుడు ఇక్కడ జోగినీలకు కానీ శివశక్తులకు కానీ పోతరాజులకు కానీ గురువు ఉంటాడు. ఇందాక మీరు గురువు అంటున్నారు కదా, అంటే డాన్స్ నేర్పించిన గురువా లేదంటే మేకప్ వేశారు కదా, నేను అమౌంట్ రెంట్కి ఇచ్చాను. ఫస్ట్ ఫేస్ మీద మేకప్ వేసింది ఆయనే నాకు. నేను అలా తీసుకున్నాను, అలా అతని గురువుగా భావించాను. అది కాక ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక 5 years ఆయన దగ్గరే చేశాను శిష్యరేఖం. తనే ఈవెంట్స్ తీసుకెళ్ళడం, తనే తీసుకురావడం, చేయడం మొత్తం చేశాను. చేస్తే ఏమైందంటే కొన్ని ప్రోగ్రామ్స్లో కూడా డ్యాన్స్ రాదు తనకి, ఎందుకు తీసుకొచ్చారు సంథింగ్ అలా అన్నారు. ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని. డ్యాన్స్ రాదంటున్నారు గురువుగారు, ఎట్లా అంటే వాళ్ళు అంతే అంటారు, నువ్వు పట్టించుకోవద్దు నారాయణ, నీ తగ్గ నువ్వు చేసేసే ఈవెంట్స్, నేనుంటా నీకు అని చెప్పి చేశాడు. అట్లా ఈవెంట్స్ చేసుకుంటే 5 years ఆయన దగ్గర చేశాను. తర్వాత కొంచెం కాస్ట్యూమ్స్ అన్నీ మార్చేసాను, ఇక బడ్జెట్ ఎక్కువైపోతుంది నాకు కూడా. ఇంకా అలా కొంచెం బయటకు వచ్చి వేరే వాళ్ళ దగ్గర ఒక 2 years అట్లా అంటే గురువుగారికి చెప్పే వచ్చాను బయటకి ఇట్లా వెళ్తున్నాను అని, మళ్ళీ తనకి చెప్పుకోవాలి కదా. అంటే ఇప్పుడు డ్యాన్స్ రాదు అది ఇది అని చెప్పేసి ఎవరన్నా డైరెక్ట్గా అన్నారు ఫేస్ మీద అన్నారు. ఫస్ట్ 2-3 ఈవెంట్లో ఇక అంటే ఎక్స్ప్రెషన్ స్టార్టింగ్ రాదు కదండి. మామూలు డ్యాన్స్ అంటే వేస్తాను కానీ కొన్ని ఐ ఎక్స్ప్రెషన్లు ఫస్ట్లో రాలే. ఇప్పుడు అమ్మవారి గెటప్ వేసుకున్న వాళ్ళు కల్చరల్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అట్లా చేస్తారా మీరు? లేకపోతే ఏ సాంగ్ అయినా చేస్తుంటారు? ఏ సాంగ్ అయినా చేస్తాను, ఓన్లీ డివోషనల్ ఏ సాంగ్ అయినా చేస్తాను. డ్రమ్స్ మీద కానీ, ఆ కేరళ డ్రమ్స్ కానీ, మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, అన్నయ్య మేళాలు ఉంటాయి కదా అట్లా చెప్పి ఫస్ట్ మెయిన్ చెప్పాలి, సారీ నేను మా గురువు గారి పేరు చెప్పలేదు, ఇంతవరకు మెన్షన్ చేయలేదు. కటారి కొండలరావు గారు, కటారి కొండలరావు గారు, ఆయన దయ వల్ల ప్రజెంట్ మా అమ్మ నాన్న దయ వల్ల ఈ ఫీల్డ్లో ఉన్నా. నెక్స్ట్ ఇక అమ్మవారిగా వాళ్ళ తర్వాతే కదా తల్లిదండ్రి గురువు దైవం. ఇంకా మిమ్మల్ని చూసిన తర్వాత మేము కూడా వేసుకుంటాం ఇట్లా అమ్మవారి గెటప్ వేసుకుంటాం అని ఆలోచనతో ఎవరైనా వేసుకున్నారా? మీకు తెలిసి వచ్చారు, చాలా మంది వచ్చారు. ఫస్ట్లో టిక్ టాక్ ఉంది కదా దాంట్లో కొన్ని, తర్వాత ఇన్స్టా వచ్చిన తర్వాత మాకు వెయ్యాలని ఉంది కానీ ఇంట్లో కుదరట్లేదు, నేర్పిస్తారా అని చాలామంది ఫోన్లు చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు. అడిగిన వాళ్ళకి చాలామందికి నేను తీసుకురావడం జరిగింది, అన్ని దగ్గరుండి ఇప్పించి ఆర్నమెంట్స్ డ్రెస్సులు కుట్టించి చేయడం జరిగింది. ఈవెంట్స్కి తీసుకెళ్ళి నాతో పాటు ఈవెంట్స్కి తీసుకెళ్ళి అమౌంట్ ఇచ్చి చేసి కొంచెం వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు, కొంచెం ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళు కూడా, దాదాపు ఒక 7-8 members ఉన్నారు మొత్తం. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇన్స్టాగ్రామ్లో మీరు వీడియోస్ పెడతా ఉంటారు కదా, కామెంట్స్ వస్తూ ఉంటాయి, మంచి కామెంట్స్ వస్తూ ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఓన్లీ ఆ మంచి కామెంట్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను, ఆ బ్యాడ్ కామెంట్ వదిలేస్తాను. ఇంకా మీకు బాగా నచ్చిన కామెంట్, మంచిగా పెట్టిరు ఈ కామెంట్ ఒక్కసారి మా కోసం. ఓన్లీ మీ ప్రోగ్రామ్ మొత్తంలో, మీ ఫేస్ మొత్తంలో ఆ స్మైలే మాకు 100కి ఈవెంట్ మొత్తం సక్సెస్ అని చెప్తారు అందరు. ఆ స్మైల్ ఒకటి, ఆ ఐ ఎక్స్ప్రెషన్ ఒకటి, అదొక్కటే మెయిన్ అని చెప్తారు అందరు, ఎవరు ఫోన్ చేసినా కానీ, ఏ ఈవెంట్లో అయినా కానీ. ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారండి? ఫస్ట్ హైదరాబాద్లో ఫస్ట్ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి స్టార్టింగ్ బోనాలు అమ్మవారికి చేసి పోతురాజులతో పాటు ప్రోగ్రామ్ చేసుకుని ఒక 3 hours పడుతుంది అమ్మవారి దర్శనానికి ఏదన్నా కానీ అక్కడ దాకా వెళ్ళి అంత క్రౌడ్లో కూడా పోలీస్ సిబ్బంది కానీ, గుడి సిబ్బంది కానీ ఆటోమేటిక్గా వెళ్ళంగానే కొంచెం క్లియర్ చేసేసి రష్ని దర్శనం చేయిస్తారు. 3 years నుంచి ఎంత జరుగుతుంది, 3rd year నేను వచ్చి బాగా జరుగుతుంది అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసి ఒక 2 days రెస్ట్ తీసుకుని మళ్ళీ బల్కంపేట అమ్మవారికి చేసి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి. మీరు చూసినంత వరకు గోల్కొండ జగదాంబిక అమ్మవారి మహిమ ఎట్లాంటిదండి? నేనే చెప్తున్నాను కదా, ఫస్ట్ వచ్చాను ఏం తెలియకుండా వచ్చాను, అమ్మవారికి వేసాను, అంతా నువ్వే అనుకున్నాను, ఇల్లు అవ్వాలని దండం పెట్టుకున్నాను, అయిపోయింది, ఆ ప్లానింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. 2nd year వచ్చిన తర్వాత ఆ ప్లానింగ్ జరుగుతుంది, వేసి వెళ్ళిపోయింది, ఇల్లు పూర్తి అయిపోయింది. మ్యారేజ్ అవ్వాలని అమ్మోళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారని నెక్స్ట్ ఇచ్చినప్పుడు అది పెట్టుకున్నాను. 3rd year వచ్చేతలకి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు కదండి, మ్యారేజ్ చేసుకుంటా ఇప్పుడు మీరు చేసుకోబోయే వైఫ్ కానీ ఓకే చెప్పారా? ఇట్లా అంతా ఫుల్ సపోర్ట్ వాళ్ళు కూడా, మా అత్త కానీ, మా పెద్ద అత్త కానీ, మా వైఫ్ కానీ, వాళ్ళ సిస్టర్, వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్. ప్రోగ్రామ్స్ చేస్తానని తెలుసు, ఈవెంట్స్. మీలాంటి వాళ్ళ వల్లనే కళ ఇంకా అంతరించిపోకుండా ఉంది. అంటే ప్రతి ఒక్క కళకు ఒక పేరు ఉంటుంది కదండి, ఈ కళకి ఏ పేరు ఉంటుంది? ఇంకా డివోషనల్ డాన్సర్ అని పిలుస్తారు మామూలుగా మనల్ని. ఇంకా నాకు ఒక ఈవెంట్ నేమని ఉంది, నాకు కూడా దేవి కళాకారు ఈవెంట్స్ అని మాది ఈవెంట్ పేరు, దేవి కళాకారు ఈవెంట్స్. ఇంకెవరైనా పలానా వీర, కొంతమంది వీర అంటారు, కొంతమంది నారాయణ అంటారు, పూర్తి పేరు వీరనారాయణ కదా, పలానా వీర అమ్మవారు డివోషనల్ డాన్సర్ బాగుంటుంది పెట్టుకుందాము, ఇట్లా మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు చూసారు కదా, మీ ఫ్రెండ్స్కు చేస్తారు, అప్రోచ్ అవుతారు, అట్లా
మనకి పేరు కూడా కొంచెం హైదరాబాద్లో బాగా ఇష్టం బాగా అయిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది ఇంకా అమ్మవారి దయ వల్ల. ఏమంటా ఉంటారండి ఇక్కడ జనాలు జాతరలలో చూస్తుంటారు కదా, వచ్చి కాళ్ళు మొక్కడం కానీ అట్లాంటివి ఉంటుంది. కానీ ఫొటోస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మనం ఎంత ఫుల్ డ్యాన్స్ చేస్తే ముందు ఫొటోస్ ఇవ్వాలి పక్కా, ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టం మీద వస్తారు ఫోటో దిగడానికి కూడా. కొంతమంది ఏంటంటే ఫొటోస్ ఇవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళు ఏంటంటే కొంచెం కనీజీకి ఫీల్ అయ్యి పాపం బాధతో వెళ్ళిపోతారు. నా పాలసీ ఏంటంటే ఎంత ఇబ్బందిగా ఉన్నా డాన్స్ వేసి చెప్పే కదా మహేశ్వరం మర్దిని టైప్లో చేస్తానని. దాదాపు అది 1 అవర్ 1 అవర్ 30 గంట ఉంటుంది ఆ ఈవెంట్, ఆ సెటప్ మొత్తం. అది వేసిన తర్వాత ఊపిరాడదు నాకు, ఇంకా ఊపిరాడదు, మొత్తం స్వెట్ వచ్చేసి వామిటింగ్ వచ్చినట్టు అన్నీ అనిపిస్తుంది. ఆ టైంలో గప్పుకొని వచ్చి ఫోటో అమ్మ అంటారు. ఏమనలేము, ఇంకా నుంచి స్మైల్ ఇస్తాము, ఫోటో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆ టైంలో మనం లేదమ్మా టైం పట్టిద్దని చెప్పామనుకోండి, కొంచెం వాళ్ళు బాధాకరంగా వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు వాళ్ళ ఆధారం ఉంటే కదా మనం ఇంత స్టేజ్కి వచ్చింది. అందుకని ఏ పొజిషన్లో ఉన్నా ముందు ఫోటో మటుకు పక్కా ఇచ్చేస్తాను. ఇప్పుడు 1 అవర్ చేస్తామన్నారు కదండి ఆ ప్రోగ్రామ్, దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి? డ్రమ్స్ ఉంటాయి కదా మాకు, డ్రమ్స్తోనే ఉంటుంది మ్యూజిక్ మొత్తం. ఇంకా అసిస్టెంట్ ఉంటాడు కాబట్టి అన్నీ అందిస్తూ ఉంటాడు ఆ టయానికి. లేదు డ్రమ్స్ లేవు అనుకుంటే సాంగ్స్ ఉంటుంది, అమ్మవారి సాంగ్స్, కాళీమాత అమ్మవారి సాంగ్స్, ఆ సాంగ్స్ డ్యాన్స్ ఈవెంట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫలక్నామా అన్నారు కదండి ఇందాక, ఫలక్నామా కాళీమాత టెంపుల్ వెళ్ళారు? అక్కడికి వెళ్ళాను 2 times వెళ్ళాను, కానీ గెటప్లో వెళ్ళలేదు ఈవెంట్కి. ఈవెంట్ ఒకసారి వచ్చింది కానీ నాకు టైం లేదు, ఆంధ్రాలో ఒప్పేసుకున్నా. మామూలుగా దర్శనానికి వెళ్ళాను. చాలా అక్కడికి వెళ్ళగానే పాజిటివ్నెస్ కానీ చాలా బాగుంటుంది అమ్మవారు. ఇప్పుడు ఇంకా ఫేమస్ అయ్యేతలకి చాలా రష్గా ఉంది. ఈ మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు. ఫలక్నామాలో కూడా వేయడానికి ఆర్డర్ వస్తే ఖచ్చితంగా ఇస్తారా? పక్కా. ఈసారి నాది అదే ఏమనుకుంటున్నా. మా శిష్యులు వేసారు ఆటోమేటిక్. వాళ్ళు వేస్తే నేను వేసినట్టే కదండి. మా శిష్యులు 2 శిష్యులు వేసారు అక్కడ. అనిల్ అని ఒక అతను ఉన్నాడు, కొండలని ఒక అతను ఉన్నాడు, వాళ్ళిద్దరు వేశారు. ఇక ఆటో నేను వెళ్ళిపోయిన మా శిష్యులు వెళ్ళారులే అని చెప్పి నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. అప్పుడు ఫొటోస్ వీడియోస్ అవి చూసి అప్లోడ్ చేస్తారు కదా యూట్యూబ్లో, ఇన్స్టాలో, అవి చూసి నేను వెళ్ళిపోయిన మా శిష్యులు వెళ్ళారు కదా అని కొంచెం నేను కొంచెం అగ్రెసివ్గా ఫీల్ అయ్యాను బాగా నీట్గా. ఇప్పుడు మీరు డాన్సర్ కదండి, డాన్సర్ అంటే ఆటోమేటిక్గా సాంగ్స్ పైన చేస్తూ ఉంటారు కాబట్టి మీకు బాగా నచ్చిన సాంగ్ డివోషనల్ సాంగ్స్లో? డివోషనల్ సాంగ్ అంటే మహాకనకదుర్గ సాంగ్ ఉంది కదా, అదొకటి. 2 లైన్లు వాడతారా మాకోసం? మహాకనకదుర్గ విజయ కనకదుర్గ పరాశక్తి మహిమా శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూలధరి అష్టాదశ పీఠాలను అధిష్ఠించి ఆదిశక్తి మహాకనకదుర్గ విజయ కనకదుర్గ పరాశక్తి లలిత శివానంద చరిత. సాంగ్స్లో చాలా పూరండి, ఇంకా అది ఇష్టం కాబట్టి 2 లైన్స్ వచ్చు. ఏదైనా డ్యాన్సే కానీ సాంగ్స్లో చాలా పూర్ మనం. ఇంకా సాంగ్స్ వస్తే డ్యాన్స్ వేస్తాం కానీ పాడడం అంటే కష్టం. ఇంకా అది ఆర్డర్కి పిలిచిన వాళ్ళు డబ్బులు ఇస్తున్నాం కదా, చేయొచ్చు కదా ఎక్కువసేపు ఇట్లా అన్ని. అలా అయితే నాకు ఇంతవరకు జరగలేదు. మనం ఏది మాడినా పిన్ టు పిన్ ఫస్ట్ ఫోన్లోనే మొత్తం మాట్లాడేసుకుంటాము. వాళ్ళు మాట్లాడిన టాకింగ్ విధానం బట్టి మనతో ఎలా ఉంటారనేది నాకు అర్థమైపోతుంది. వెళ్ళాలో వద్దని ర్యాష్గా మాట్లాడుతున్నారా, కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నారా అనేది, దాన్ని బట్టి నేను ఆర్డర్ కూడా ఓకే చేసుకుంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇబ్బంది పడకూడదు, నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకని దాన్ని బట్టి ఓకే చేసుకుంటా ఆర్డర్ కూడా. ఈ జాతరలలో జనాలు చాలా మంది ఇబ్బంది పెడతా ఉంటారు, ఇట్లా పోతరాజులను కానీ గెటప్ వేసుకున్న వాళ్ళని కానీ డోర్లు కొట్టే వాళ్ళని కానీ. అవునవును. అట్లా ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టిన సందర్భాలు జరిగినాయి. సికింద్రాబాద్లో బాగా ఇబ్బంది పెట్టేశారు. అంటే వాళ్ళకి మన కళలు చూపిస్తున్నాం కానీ వాళ్ళు కొంతమందికి ఏంటంటే మన కళ గురించి ప్రావీణ్యం లేక ఆకతాయితనంగా అలా చేస్తా పోతరాజులను కానీ డ్రమ్స్ కొట్టే వాళ్ళని కానీ ఒగ్గు పూజారులను కానీ అమ్మవారి గెటప్స్ని కానీ జోగినీలను కానీ కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ ఏంటంటే చాలా వరకు ప్రొడక్ట్ చేస్తూనే ఉంటారు ఈవెంట్స్ ఆర్గనైజర్స్. ఆటోమేటిక్గా మనతో పాటు వస్తూ ఉంటారు కదా మన కొలీగ్స్ కూడా, వాళ్ళు ప్రొడక్ట్ చేస్తారు. ఎంతవరకు ప్రొడక్ట్ చేసినా సికింద్రాబాద్ రష్ మీకు ఐడియా ఉంది కదా, ఇంకా తప్పదు. ఇంకా చిన్న ఒడిదుడుకులు ఎదుర్కొని వెళ్ళాలి ఈవెంట్ అంటే. ఇంక మనం ఇష్యూ పెట్టుకుంటే ఈ ప్రోగ్రామ్ ఆగిపోతుంది. ఇంకా అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలంటే మనం చెప్తారు. ఒకటే చెప్తున్నాను, శివశక్తులను కానీ జోగినీలను కానీ ఒగ్గు పూజారులను కానీ కళాకారులను కానీ దయచేసి ఇబ్బంది పెట్టద్దు. మేము వేరే ఊరి నుంచి ప్రోగ్రామ్ చేస్తాకు వస్తున్నాము, మీరు పిలిస్తే మీ ఏరియాకి వచ్చేస్తున్నాం కాబట్టి వచ్చినప్పుడు కొంచెం గౌరవించి, మీరు గౌరవించిపోయినా పర్లేదు, కొంచెం ఇన్సల్ట్గా మాట్లాడడం కానీ చిన్న ఎకిల్ చేష్టలు చేయడం కానీ అవి చేయకుండా వచ్చిన వాళ్ళని కొంచెం రెస్పెక్ట్గా చూసుకుంటే చాలా. అదొక్కటే నా తరపు నుంచి. తప్పకుండా అండి. ఇప్పుడు ఎంకరేజ్ చేయకపోయినా సరే కానీ ఏ టాలెంట్ డిస్కరేజ్ చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. నచ్చలేదా పక్క నుండి వెళ్ళిపోవాలి. ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, ఇప్పుడు లాస్ట్ టైం పోతరాజుల విగ్గు గుంజడం అట్లాంటివి కూడా జరిగినాయి, చాలా జరిగినాయి ఈవెంట్స్. ఇంకేంటంటే జోగినీలో బోనాలు ఉంటాయి తల మీద, అది మెయిన్ టాస్క్. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా.
ఏంటంటే ఇంకా ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా చుట్టూ ఒక 5 మెంబర్స్ ఉండి. మరి బోనం ఉంటుంది, విడిగా అయితే కొంచెం ఎలా అయినా అడ్జస్ట్ అవుతారు వాళ్ళు. ఆ బోనం ఎత్తుకొని అమ్మవారి బోనము ఈవెంట్ డ్యాన్స్ చేస్తామంటే చాలా కష్టం. నేను ఈ కిరీటం పెట్టుకొని 3 or 4 kgs కొంచెం ఇబ్బంది పడతా ఉంటా. వాళ్ళు ఆ బోనాలు 3, 4, 5 పెట్టుకొని చేస్తూ ఉంటారు ఈవెంట్స్ కూడా చాలా కష్టపడి. ఏంటంటే వాళ్ళని కొంచెం ఇన్సల్ట్గా చేయకుండా ఇబ్బంది పెట్టుకొని ఉంటే వాళ్ళు ఈవెంట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంతే అంతే అండి చందు గారు. మీరు ఫస్ట్ టైం తెలంగాణలో ఆర్డర్ చేసినప్పుడు తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్లాంగ్లో చాలా డిఫరెంట్, మాట్లాడే విధానం కావచ్చు. మేమైనా తిన్నావా అని అడుగుతాం, మీరు తిన్నారండి ఇట్లా మాట్లాడతారు కదా. సో అట్లా అప్పుడు ఏమన్నా అనిపించిందా తేడా? ఫస్ట్లో వచ్చినప్పుడు ఇబ్బందిగా, అంటే ఏది మాట్లాడినా ర్యాష్ గా మాట్లాడుతున్నట్టు అంటే తెలంగాణ సైడ్. నేను ఈవెంట్స్ చేసి ఒక 1 week అట్లా ఉండేలేను అనుకుని ఆటోమేటిక్ నాకు తెలంగాణ స్లాంగ్ వచ్చేసింది. అటు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ కొంచెం అరుస్తూ ఉంటారు, ఏంది వచ్చేసినా కానీ ఆ స్లాంగే మాట్లాడుతున్నావు అది ఇదని. ఇప్పటికీ నాకు వచ్చేస్తూ ఉంటాయి గట్లా అది ఇది అని చెప్పి. తెలంగాణ స్లాంగ్ ఎక్కువ ఇటే ఈవెంట్స్ చేస్తూ ఉంటాయి కదా, ఆ స్లాంగే వచ్చేస్తుంది మ్యాక్సిమం. ఎక్కడ ఎక్కువ రోజులు ఎక్కడ ఉంటే అక్కడ స్లాంగ్ అలవాటు అయిపోతుంది. ఒక 10 రోజులు ఉన్నామంటే ఆటోమేటిక్ వాళ్ళ స్లాంగ్ మనకు వచ్చేస్తుంది అంతే. ఏంటంటే ఫుల్ ర్యాష్గా ఉంటుంది మనది. ఎంత స్లో మేమేంటంటే చిన్నగా మాట్లాడినా కానీ అది ఇక్కడ చిన్నగా చెప్పినా అది ర్యాష్గానే అనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణలో ఇల్లమ్మ కానీ పోచమ్మ కానీ మాంకాలమ్మ ఇట్లాంటివి బాగా ఉంటాయి, జాతరలు కూడా బాగా చేస్తారు. ఏపీలో చాలా ఎక్కువగా చేసే జాతరలు ఏంటివి అమ్మవార్లవి? దసరాకి అమ్మవారి ఆటోమేటిక్ చేస్తారు. నవరాత్రులు రోజుకో గెటప్, ఒకరోజు సరస్వతీదేవి, ఒకరోజు మహంకాళి అమ్మవారు, దుర్గామాత, లక్ష్మీదేవి అట్లా. ఇంకా విడిగా ఏంటంటే అంకమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి. ఇప్పుడు ఆషాఢ మాసం అయిపోయి నెక్స్ట్ శ్రావణ మాసం కదా. శ్రావణ మాసం మా సైడ్ ఏంటంటే మహాలక్ష్మి తల్లి ఎక్కువ వేప చెట్టుని పూజిస్తాం మేము ఆంధ్ర సైడ్. ఇక్కడ కూడా పూజిస్తారు అనుకోండి. ఇంకా ఆ వేప చెట్టుని మహాలక్ష్మి తల్లిగా పూజిస్తాము. శ్రావణ మాసంలో ఇక్కడ బోనాలు ఎలా ఎత్తుతారో మా సైడ్ ఏంటంటే పానకం బిందెలు తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తారు. సండే 4 సండేలు వస్తాయి కదా. పానకం అంటే పానకం బిందె అంటే ఇక్కడ బోనాలకు అమ్మవారికి పెరుగు అన్నము సంథింగ్ అట్లా తీసుకెళ్తారు. మా సైడ్ ఏంటంటే వాటర్లో బెల్లము, ఇలాచి, మిరియాలు అవి కలిపి పానకం అంటారు దాన్ని. అమ్మవారికి ప్రసాదం టైప్లో శ్రీరామనవమి చేసింది పానకం. అది తీసుకొని వెళ్తారు అమ్మవారికి. అంటే అమ్మవారిని శాంతి పరచాలి, చల్లగా చూడాలి మమ్మల్ని అందరినీ, వర్షాలు బాగా పడాలి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకొని ఆ బోనం తీసుకొని వెళ్తాం అక్కడికి. అమ్మవారికి బలులు ఇవ్వడం కానీ చుక్కా ముక్క కానీ తెలంగాణలో ఉన్నంత అయితే ఏపీలో ఉండదు. ఇక ఎప్పుడైనా మొక్కుకున్నప్పుడు అమ్మవారికి బలి ఇవ్వడమే మన సైడ్. ఇక్కడికి ఆటోమేటిక్గా ఫస్టే బలి వచ్చిందంటే ఫస్టే బలి. ఇక్కడ ఏది చేసినా ఏంటంటే ఏం పట్టించుకోరు. ఆంధ్ర సైడ్ ఏంటంటే చుక్కా ముక్క సంథింగ్ అన్నారనుకోండి, ఇక ఇది ఇంతగా చూస్తారు అందరు అక్కడ. ఇక్కడైతే అది లేదు, అసలు లేదు. అది లేదు నడదు. డ్రెస్ స్టైల్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ వేసినట్టు అక్కడ వేస్తే వాళ్ళు వింతగా చూస్తారు, అక్కడ వేసినట్టు ఇక్కడ వేస్తే వింతగా చూస్తారు ఆటోమేటిక్గా. అవునండి. మొత్తం మీద ఇట్లా ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మవారి దయ వల్ల, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల బాగా నడుస్తుంది. ఈవెంట్స్ కానీ, నాకు సపోర్ట్ కానీ, ప్రేక్షకుల సపోర్ట్ కానీ. ఇప్పుడే మొన్న రీసెంట్గా ఇన్స్టాలో 10K ఫాలోవర్స్ అయ్యారు. సూపర్. కొంచెం హెల్త్ బాగా ఏం అప్లోడ్ చేయలేదు ఇంకా రీసెంట్గా. ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఫస్ట్ అనుకున్నా బాగా నర్వస్గా ఉంది, ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఎలా ఇస్తానో ఏమో అనుకున్నాను. అమ్మవారి దయ వల్ల మీ రూపైనా చేస్తున్నాను. అమ్మవారి గెటప్ వేసుకున్నారు కాబట్టి అమ్మవారి వచ్చి మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అంతే అండి. సో చాలా బాగా అనిపించిందండి. మొత్తం మీదట ఇది వీరనారాయణ గారి లైఫ్ స్టైల్. సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి, వాళ్ళని కూడా గౌరవించండి. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం కోసం మన పండగల్ని అద్భుతంగా జరిపించడానికి, వైభవంగా చేయడానికి కూడా వాళ్ళు అక్కడి నుంచి వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వలేము అంటే పక్క నుంచి వెళ్ళిపోవాలి, అంతేగాని ఎంకరేజ్ చేయండి. వీలైతే డిస్కరేజ్ చేసే ప్రయత్నం మాత్రం అసలు చేయకండి. వీరనారాయణ గారి ఇంటర్వ్యూ ఇది, ఆయన జీవితం ఇట్లా ఉంది. సో చూసిరు కదా ఇంటర్వ్యూ ఇది. మొత్తం మీద మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వలయం టీవీని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.